నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్వతం అవుతున్నారు. ఏందో చూద్దాం రండి ఒకసారి. ఈ గౌరవానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది లేదు. పార్టీ మీకు ఎప్పుడు మంచి చేసింది. మిమ్మల్ని మర్రి రాజశేఖర్ అనేటువంటి ఎమ్మెల్సీ రిజైన్ చేసి పార్టీలో నేను ఉండలేను, నాకు అవమానం జరిగిందని చెప్పి రిజైన్ చేసి వెళ్తే లేదు పార్టీ ఆయన్ని అన్ని విధాలుగా ఆదరించింది, గౌరవించింది అని చెప్తా ఉంది. విడుదల రజనీ గారు, మీకు తెలియంది ఏమంటే మీరు అడ్డగోలుగా మధ్యలో వచ్చి టికెట్ కొనుక్కొని పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీకి కష్టపడుతున్నటువంటి మర్రి రాజశేఖర్ని పక్కన పెట్టి నీ ధనబలంతో మీరు టికెట్ తెచ్చుకొని ఆయనకు అన్యాయం చేసి అదే మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తాము, మంత్రి పదవి ఇస్తానని చెప్తే గెలిచిన తరువాత ఎమ్మెల్సీ ఎప్పుడో లాస్ట్లో ఇచ్చి మంత్రి పదవి మాత్రం నీకు ఇస్తే నువ్వు అన్ని రకాలుగా ఆయన్ని ఆదరించాము, గౌరవించాము అని చెప్తా ఉన్నావు రజనీ గారు. ఉన్నతమైన పదవుల్లోనే ఉంచిందని అవును, ఎంత ఉన్నతంగా ఉంచిందంటే గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అన్నా నీకు సీట్ ఇస్తాను, విడుదల రజనీని గుంటూరుకు పంపిస్తాను, నువ్వు వర్క్ చేసుకోనా అని 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించుకొని మళ్ళీ ఎవరో మనోహర్ నాయుడు అని ఆయన్ని రంగంలోకి దించి ఆయనకి టికెట్ ఇచ్చి రెండోసారి వెన్నుపోటు పొడిచాడు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మర్రి రాజశేఖర్కి. విలువలు విశ్వసనీయత గురించి చెప్పేటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత ఏ విధంగా ఆయన విషయంలో పోగొట్టుకున్నా అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. మంత్రి పదవి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. మళ్ళీ టికెట్ ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. మీరు పార్టీ మార్పు గురించి చెప్తా ఉన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ మారకూడదు, పార్టీని అంటిపెట్టుకొని ఉండాలని నువ్వు చెప్తావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ టికెట్ రాదనే ఉద్దేశంతో వచ్చి వైఎస్ఆర్సీపీలో చిలకలూరిపేట టికెట్ కొనుక్కున్న నువ్వు ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నావు. అన్ఫార్చునేట్లీ మేము ఓడిపోయాము. ఈ పరిస్థితుల్లో అన్ఫార్చునేట్లీ ఓడిపోలేదు మేడం. మీరు చేసిన దందాలు, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో చిలకలూరుపేటలో మీరు చేసినటువంటి దందాల వల్ల ఓడిపోయారు. మీ జగన్మోహన్ రెడ్డి గారి భ్రష్టు పట్టిన పరిపాలన వల్ల ఓడిపోయారు. అన్ఫార్చునేట్లీ ఓడిపోయిందంట. మరి ఎందుకో ఇక్కడ ఇచ్చినటువంటి గౌరవం కన్నా మించి, గౌరవం కన్నా బెటర్ గా అక్కడ గౌరవం గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడితే నవ్వుతారు మేడం జనము. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. ఈమె గౌరవం గురించి మాట్లాడుతా ఉంది. గౌరవం వారికి దక్కుతుందనేటువంటి ఒక హోప్ తో, ఒక ఆలోచనతో ఏదైతే మరి రాజశేఖర్ గారు ఆ పార్టీకి వెళ్ళాలని ఆలోచన. మీరు టికెట్ ఇక్కడ చిలకలూరుపేట నుంచి గుంటూరుకు పోతూ టికెట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న మాట కూడా చెప్పింటే ఇంకా బాగుండేది. చేస్తున్నారు కాబట్టి వారికి నేను ఖచ్చితంగా మీ హోప్ కి తగ్గట్టు ఇక్కడికన్నా మించినటువంటి గౌరవం మీకు అక్కడ కూడా దక్కాలి. మీరు ఆయన గురించి మాట్లాడితే ఎట్లుందంటే పార్టీ పెట్టినప్పటి నుంచి చిలకలూరిపేటలో పార్టీ నిర్మాణానికి కృషి చేసినటువంటి రాజశేఖర్ని పక్కన పెట్టి చీమలు పెట్టిన పుట్టలో పాములకు ఇరువైనట్లు నువ్వు వచ్చి మధ్యలో దూరి టికెట్ తీసుకొని గెలిచి ఆయనకు రావాల్సిన మినిస్ట్రీని నువ్వు కొట్టేసి నువ్వు వచ్చి రాజశేఖర్ గురించి మాట్లాడతావు. దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. మంచిదిమ్మా. జగన్ గారి నిర్ణయాల వల్లే ఆయన వల్లే నేను పార్టీలోకి పెట్టుకొచ్చాను అంటే ఏ నిర్ణయం అన్నా? అదే నేను చెప్తా ఉన్నా. 2004 ఏ నిర్ణయం అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకునే దిక్కుమాలిన నిర్ణయాల వల్ల, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దిక్కుమాలిన పరిపాలన వలన మేడం. పార్టీలో నెంబర్ 2 అని చెప్పి పిలువబడేటువంటి విజయసాయి రెడ్డి వెళ్ళిపోతా ఉంటే ఈమె వచ్చిందనే నిర్ణయాల గురించి మాట్లాడుతుంది. కూడా స్పష్టంగా అన్ని విషయాలు మీ ముందే పెట్టాను. ఇక్కడ ఎక్కడన్నా వారి గౌరవానికి ఎక్కడ కూడా తక్కువ కాలేదు. ఎక్కడ తక్కువ కాలేదు మేడం. ఆయన మినిస్టర్ పోస్ట్ నువ్వు కొట్టేలేదా? ఆయన టికెట్ నువ్వు కొట్టేలేదా? ఆయన టికెట్ మనోహర్ నాయుడు కొట్టేలేదా? ఎక్కడ గౌరవం గురించి మాట్లాడతావు? మళ్ళా పార్టీ ఓడిపోయినా కూడా వారిని మాత్రం ఎంతో ఉన్నతమైన గౌరవమైన పొజిషన్స్ లో మా ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మా వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, శాంతం నాకేశారు రాజశేఖర్ ని. ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా మేము ముందు ఉంచాను కదా. అవును. సో కాబట్టి ఎక్కడ కూడా ఆ తప్పు మేము చేయలేదు. ఇక్కడ కూడా అతన్ని పూర్తి స్థాయిలో కూడా అతనికి గౌరవం పెంచుతూనే వచ్చాము అనేది తెలియజేస్తున్నాను. అవునవును. అంత గౌరవం నిజంగా ఇచ్చింటే ఇంకా 4 సంవత్సరాల పదవీ కాలం ఉండగా
ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేస్తాడు? విడుదల రజనీ గారు కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోండి. పట్టించుకునే నాదుడే లేదు. కానీ ఇప్పుడు ఆయన ఏదో యాత్ర చేస్తాడంట. ఆయన యాత్ర చేయడానికి ఈయన డబ్బులు పెట్టాలంట. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడేమో పట్టించుకోలేదు, అధికారం పోయిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఉన్నారో వాళ్ళంతా వచ్చిందనే జన సమీకరణ చేయాలి. రోజు ఈయన ఎయిర్పోర్ట్లో దిగినప్పుడంతా జనాల్ని పిలుచుకొని రావాలి. మీరేమో చల్లగా హైదరాబాద్లో ఉంటారు. ఆ నియోజకవర్గ పరిధిలో జన సమీకరణ చేయాలంటే ఏమో మీరు పదవులు అనుభవించిన వాళ్ళేమో పక్కకు తప్పుకొని పార్టీలో మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళు, పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు పదవులకు దూరమై ఇప్పుడు అధికారం పోయిన తర్వాత జన సమీకరణకు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఎవరు ఖర్చు పెడతారు మేడం? మీరు పెట్టే టార్చర్కు భరించలేకుండానే మొన్న విజయసాయి రెడ్డి నుంచి నిన్న ఆయన ఎమ్మెల్సీ వరకు పారిపోతా ఉన్నారు. ఇది ఇప్పుడు అధికార మదంతో ఈ విడుదల రజని రాజశేఖర్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు, అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదనే కేసులు పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈమె ఇప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతాంది వచ్చి. ఒక ఆలోచన మారింది కాబట్టి, ఆలోచన వారిలో వచ్చింది కాబట్టి ఇక నేచురల్ గా ఏదో ఒకటి అంటూ ఉంటారు. దాంట్లో భాగంగానే బహుశా అనుంటారని నేను అనుకుంటున్నాను. కరెక్టే. విడుదల రజని చేసేదంతా చేసేది వచ్చి ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతోంది. మర్రి రాజశేఖర్ జీవితాన్ని, మర్రి రాజశేఖర్ పొలిటికల్ కెరీర్ ని మధ్యలో దూరి నాశనం చేసింది ఈ విడుదల రజని. మళ్ళీ వచ్చిందని ఇప్పుడు శుద్ధపూస కబుర్లు అయితే చెప్తా ఉంది. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.